పార్లమెంట్లో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గురించి అవమానకరంగా మాట్లాడిన అమిత్ షాకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి అధ్యక్షతన స్థానిక కంబాల చెరువు వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం నుంచి గోకవరం బస్టాండ్ దగ్గర బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వరకు సుమారుగా 500 మందితో అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలక వర్మ పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన మహత్తర రాజ్యాంగాన్ని తొలగించాలని, అలాగే మతాల పేరుతో ప్రాంతాల వారీగా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న ఆర్ఎస్ఎస్ భావజాలంతో కూడిన రాజ్యాంగాన్ని నిర్మించాలని బీజేపీ వారు విశ్వప్రయత్నం చేస్తున్నారని, దీనివల్ల దేశ సంపద అంతా కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడమే ముఖ్య కారణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉండగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం గానీ దేశ సంపదను దోచిపెట్టడానికి కుదరదని, అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ రక్షణగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, ట్రైనింగ్ ఇన్ఛార్జ్ జంగా గౌతమ్, జిల్లా ఇన్ఛార్జ్ కొలనుకొండ శివాజీ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్ రామారావు, కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్సీసీల అధ్యక్షులు సాకా పుల్లారావు, డాక్టర్ వడియార్, హ్యూమన్ రైట్స్ చైర్మన్ పట్నాల శ్రీనివాస్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారద, కోఆర్డినేటర్స్ కారంకి వెంకటేశ్వరరావు, సిటీ ప్రెసిడెంట్ మేడవరపు భద్రం, దొర తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, సంఘ పరివారకు చెందినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక పథకం ప్రకారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానం చేసే విధంగా చేస్తున్నటువంటి ప్రసంగాలు, ప్రధానంగా పార్లమెంట్ సాక్షిగా ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా మరి కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి నినాదంతో భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా భారతీయ జనతా పార్టీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, సంఘ పరివార్ కానీ చేస్తున్నటువంటి ఏదైతే ప్రచారం ఉందో దాన్ని ఖండిస్తూ వాడవాడలా ప్రతి జిల్లా కేంద్రంలోనూ, ప్రతి నగర కేంద్రంలోనూ, ప్రతి గ్రామంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏఐసీసీ వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నెల రోజుల నుంచి భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మెయిన్ డిమాండ్ ఏంటంటే, ఏదైతే అమిత్ షా గారు పార్లమెంట్ లో అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడి అంబేద్కర్ ఏమైనా దేవుడా అలా అని చెప్పి అవమానించారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల రోజుల నుంచి కూడా ఏఐసీసీ వారి యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ మన రాజమండ్రి నగరంలో ఇక్కడ మన గిడుగు రుద్రరాజు గారు సిడబ్ల్యూసీ మెంబరు, అలాగే పాలకవర్మ గారు ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ ప్లస్ ఇన్ఛార్జి, స్టేట్ ఇన్ఛార్జి మేడం గారు, అలాగే స్టేట్ యూత్ ప్రెసిడెంట్